తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. దావోస్ పర్యటనలో తెలంగాణ టీం ఇప్పటికే 1,00,000 కోట్ల పెట్టుబడులు సాధించగా అటు ఏపీకి కూడా ప్రముఖ కంపెనీల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖపట్నంలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ను కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేందుకు తయారీ యూనిట్ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్కు ముఖ్యమంత్రి కోరారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం పూర్తిగా ఉంటుందని థామస్ కురియన్కు ముఖ్యమంత్రి తెలిపారు. క్లౌడ్ ప్రొవైడర్లో ప్రపంచంలో 3వ అతిపెద్ద సంస్థ అయిన గూగుల్ క్లౌడ్ తన ప్లాట్ఫామ్ కింద ఇప్పటికే భారత్లోని ఢిల్లీ, ముంబైలో 2 క్లౌడ్ తో గూగుల్ ఎంఓయూ కుదుర్చుకుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలోని యువతకు నైపుణ్య అభివృద్ధి అవకాశాలను పెంపొందించేందుకు ఏపీతో ఒప్పందం చేసుకుంది. పెట్రోనాస్ ప్రెసిడెంట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ తౌఫిక్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. పెట్రోనాస్ మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మాలిక్యులర్స్ కు సంబంధించి భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి కాకినాడ ప్లాంట్లో 13,000 కోట్ల నుంచి 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పెట్రోకెమికల్ హబ్గా అవతరిస్తున్న మూలపేటలోనూ అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లోనూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా మొహమ్మద్ తౌఫిక్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఇక ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఫుడ్ బెవరేజెస్ సంస్థ పెప్సికో సీఈఓ యూజీన్ విలియమ్సన్తో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఇప్పటికే పెప్సికో ఏపీలో బాటిలింగ్ ప్లాంట్ నిర్వహిస్తూ ఉండగా విశాఖను గ్లోబల్ డెలివరీ సెంటర్గా డిజిటల్ హబ్ ఏర్పాటు చేయొచ్చని సూచించారు. సీఎం గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ను విశాఖకు విస్తరించాల్సిందిగా కోరారు. కురుకురే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు పెప్సికో తమ సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం కలిగించేలా ఏపీ సీఎన్ఎఫ్తో భాగస్వామ్యం అవ్వాలి అన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఏపీకి తరలి రావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్తో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 3వ రోజు డీపీ వరల్డ్ సెంట్రల్ ఏషియా ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ రిజ్వాన్ సూమర్తో ముఖ్యమంత్రి మేరకు చర్చలు జరిపారు. భారతదేశంలో డీపీ వరల్డ్కు 5 కంటైనర్ టెర్మినల్స్ ఉన్నప్పటికీ ఏపీలో ఇప్పటి వరకు ఒక్కటి లేదని, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, కృష్ణపట్నం, మూలపేటలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు అవకాశం ఉంది అన్నారు. దీనిపై ఆలోచన చేయాలని రిజ్వాన్ సుమూర్ను ముఖ్యమంత్రి కోరారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సీ పోర్ట్స్లోనూ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పైన పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్యమంత్రి ఆహ్వానించారు. డీసీ వరల్డ్ 40కి పైగా దేశాల్లో 82 మెరైన్ ఇన్లాండ్ టెర్మినల్స్ నిర్వహిస్తోంది. గ్లోబల్ కంటైనర్ ట్రాఫిక్లో దాదాపు 10% మార్కెట్ డీపీ వరల్డ్ సొంతం. డీపీ వరల్డ్ రాష్ట్రానికి వస్తే రాష్ట్రం నుంచి అంతర్జాతీయ వాణిజ్య అభివృద్ధికి దోహదపడనుంది. ఎన్విజన్ సీఈఓ లీ జంగ్తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో లక్ష్యాలు నిర్దేశించుకుందని వివరించారు. 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్నది తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమ విడి భాగాల తయారీని కూడా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కు సంబంధించిన ప్రాజెక్టులు, సంబంధిత స్టార్టప్లకు ప్రతిభావంతులైన వర్క్ ఫోర్స్ను అభివృద్ధి చేసేందుకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్షాపులు నిర్వహించాలని మంత్రి లోకేష్ కోరారు. దీనిపై స్పందించిన ఎన్విజన్ సీఈఓ లీ జంగ్ 2023-24లో 5 గిగావాట్ల ఆర్డర్లతో భారత్లో ఎన్విజన్ అగ్రగామి విండ్ టర్బైన్ సరఫరాదారుగా నిలిచింది అన్నారు. పూణే, తిరుచిలో 500 కోట్లతో అత్యాధునిక తయారీ ప్లాంట్స్ను ఏర్పాటు చేస్తామని, ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిపై డైరెక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నం విమానాశ్రయంలో అంతర్జాతీయ మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాల్ హబ్ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతిపాదిత హబ్తో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సిఆర్డీఏ పరిధిలో దుబాయ్ తరహాలో 3,000 నుంచి 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంచనా ప్రకారం భారతదేశంలో రాబోయే 10 సంవత్సరాల్లో 20,000 మంది పైలట్లను తయారు చేయాల్సి ఉంటుందని, పైలట్లను తయారు చేసేందుకు ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్లో ఫ్లయింగ్ స్కూల్స్ నెలకొల్పాలని మంత్రి లోకేష్ కోరారు. దీనిపై ఎయిర్ ఇండియా సీఈఓ సానుకూలంగా స్పందించారు. తమ సంస్థ ఆపరేషన్స్ ను విస్తరించాలని భావిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తులపై డైరెక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.